గ్రాహం వెలాస్ రాసిన ది ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో సృజనాత్మక ప్రక్రియలో 4 ముఖ్యమైన దశలు ఉన్నాయని పేర్కొన్నాడు. సృజనాత్మకత అంటే ఏమిటి? ఏదైనా ఒక అంశాన్ని పూర్తిగా కానీ పాక్షికంగా కానీ మరి క్రొత్తగా ఉత్పత్తి చేయడం. టు ప్రొడ్యూస్ సంథింగ్ న్యూ టోటల్లీ ఆర్ పార్షియల్లీ ఈజ్ కాల్ క్రియేటివిటీ. న్యూ సినిమా రంగంలో ఒక కొత్త సినిమా కావచ్చు, డ్రామా రంగంలో ఒక కొత్త డ్రామా కావచ్చు, బోధనలో ఒక కొత్త బోధనా పద్ధతి కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్లో ఒక కొత్త మోడల్ డ్రెస్ కావచ్చు, ఆటోమొబైల్స్ రంగంలో ఒక కొత్త కారు కావచ్చు, ఉపాధ్యాయుడు చెప్పే ఉదాహరణలలో ఒక కొత్త ఉదాహరణ కావచ్చు, విద్యార్థులు తయారు చేసిన బోధనోపకరణములలో ఒక కొత్త బోధనోపకరణం కావచ్చు, ఒక సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, కొత్త సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, మరి ఒక కొత్త సాఫ్ట్వేర్ కావచ్చు, ఏదైనా సృజనాత్మకత. మరి సృజనాత్మకత అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, టు ప్రొడ్యూస్ సంథింగ్ న్యూ టోటల్లీ ఆర్ పార్షియల్లీ. మరి ప్రతి రంగంలో సృజనాత్మకత అవసరం. అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో సృజనాత్మకత అవసరం, బిజినెస్లో వ్యాపార రంగంలో సృజనాత్మకత అవసరం, ముఖ్యంగా ఈ కంప్యూటర్ ఫీల్డ్లో సృజనాత్మకత అవసరం. అదేవిధంగా యుద్ధ విద్యలలో కూడా సృజనాత్మకత అవసరం, ఆర్థిక విధానాలలో కూడా సృజనాత్మకత అవసరం, పరిపాలన విధానంలో కూడా సృజనాత్మకత అవసరం. మనం సృజనాత్మకతను తక్కువగా పరీక్షిస్తున్నాం. అందుకే గవర్నమెంట్ ఒక ప్రోగ్రాం ప్రవేశపెట్టింది, అది ఇన్స్పైర్ మానక్. ఈ ఇన్స్పైర్ మానక్ అనే ప్రోగ్రాం ద్వారా సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహిస్తూ నగదు పురస్కారం ఇస్తుంది ప్రభుత్వం. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.